శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 2025వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి ప్రతి మనిషి కొంగురొత్త కోరికలతో ఆశలతో ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటి ఉద్విగ్నంతో ఎదురు చూస్తూ ఉంటారు. సెల్ ఫోన్స్ కొనుక్కోగలుగుతామా, వెహికల్స్ టూ వీలర్ ఉన్నవాళ్ళు 4 వీలరు, ఇలా మంచి కొత్త వెహికల్స్ కొనుక్కోగలుగుతామా, బంగారు కొనుక్కోగలుగుతామా, చక్కటి ఆభరణాలు తయారు చేయించుకోగలుగుతామా, ఇంకా ఇళ్ళు, స్థలాలు, పొలాలు, ఇలా స్థిరచరాస్తులు ఏమన్నా కొనుక్కోగలుగుతామా, ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటాయా, లేదా కొత్త ఉద్యోగాలకు వెళ్తామా, ఉన్నత స్థితి ఉంటుందా, మనకి ధనము బాగా సంపాదిస్తామా, సంతానం కలుగుతుందా, వివాహం అవుతుందా, ఇలా అనేక రకాలైనటువంటి ఆశలతో కోరికలతో ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది అని చెప్పి ఎదురు చూసేటటువంటి తరుణంలో న్యూమరాలజీ ప్రకారంగా మన డేట్ ఆఫ్ బర్త్ ఏమిటి, మన లక్కీ నంబర్ ఏమిటి, ఈ నంబర్ ప్రకారంగా ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని ఈ సంవత్సర ఫలాన్ని తెలుసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే 2025 ఏ నంబర్కి ప్రతీక అవుతోంది, ఏ గ్రహానికి ప్రతీక అవుతోంది, అలాగే మీరు జన్మించిన తేదీ లేదా మీ లక్కీ నంబర్ ఏది అవుతోంది, దానిని బట్టి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది అని తెలుసుకునే వారికి, ఈ వీడియో చూసే వారికి, మా ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి నూతన సంవత్సరంలో అడుగు పెడుతూనే మొట్టమొదటగా ఆశించేది ఎవరైనా కానీ ఆరోగ్యం. ముందర ఆరోగ్యం బాగుండాలి అనుకుంటాం. మరి ఆరోగ్యం ఎలా ఉంది, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ఇప్పుడు మీ ముందరకు వచ్చేసాము. అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకోబోతున్నాము. 2025 అనగానే ఇలా 2025 వేస్తాం కదా, 2025ని ఈ విధంగా రాసుకుంటాం. న్యూమరాలజీ ప్రకారంగా అంకెల్ని కూడుకోవాలి. 2 + 0 + 2 + 5గా విభజించాలి. దీన్ని విభజించిన తరువాత దాన్ని కూడుకునేటప్పుడు 2 + 2 4, 4 + 5 9 అవుతుంది. ఈ 9 నంబర్ దేనికి ప్రతీక అవుతోంది అంటే కుజునికి ప్రతీక అవుతోంది. అలాగే ఈ 2వ నెంబర్ని చంద్రుడి యొక్క ఆధిపత్యం కలిగిన నంబర్గా చెప్తాము న్యూమరాలజీలో. 2 అలాగే 2 అంటే 2 ఉన్నాయంటే చంద్రుడు 2 సార్లు రిపీట్ అయ్యాడనమాట. అంటే అతని యొక్క ప్రతిభా పాఠవాలు కానీ, అతని యొక్క సామర్థ్యం కానీ, అతని యొక్క ఆధిపత్యం కానీ కొంచెం ఎక్కువగా ఉండేటటువంటి నంబరు. అలాగే 5 అనగానే బుధుడు ప్రతీక. మరి ఈ నంబర్లు ఈ 2, 2, 5 కలిస్తే వచ్చే 9 కుజునికి ప్రతీక అవుతోంది. ఇవన్నీ కూడా ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి మనకి అంటే, చంద్రుడు అనగానే ఆహార వ్యవహారాల పట్ల చక్కటి అవగాహన కలిగి ఉంటూ రసాస్వాదన ఉంటుంది. చంద్రుడి యొక్క 15 కళలు ఎలా వృద్ధి చెందుతాయో, అమావాస్య నుంచి పౌర్ణమి వరకు వృద్ధి చంద్రుడు, అలాగే పౌర్ణమి నుంచి తిరిగి అమావాస్య వరకు క్షీణచంద్రుడు. ఈ పౌర్ణమి వరకు కలిగినటువంటి వృద్ధి చంద్రుడి యొక్క కళలని మనము ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందువల్ల అంటే ఇవే కళలు కాస్త తగ్గుతాయి కృష్ణపక్షంలో. పౌర్ణమి నుంచి అమావాస్య వరకు కొంచెం తగ్గుతాయి అన్నమాట. అయితే అమావాస్య నుంచి మళ్ళీ పౌర్ణమి వరకు వృద్ధి చంద్రుడు కాబట్టి ఆ కళలని ప్రధానంగా చెప్పుకుంటాం అన్నమాట. ఈ కళలన్నీ కూడా చంద్రుని యొక్క అధీనంలో ఉంటాయి, అలాగే శుక్రుని యొక్క అధీనంలో కూడా ఉంటాయి. అయితే చంద్రుడు కూడా వాటికి ప్రాతినిధ్యం వహిస్తారు. కాబట్టి చక్కగా ఈ కళలు, ఆహార వ్యవహారాలు, ప్రేమాభిమానాలు, క్షమాగుణము, రుచికరమైనటువంటి ఆహారము, వ్యవసాయము, తర్వాత తెలుపు రంగు వస్త్రము, ముత్యాలు, బియ్యము, హోటల్ రంగము, క్యాటరింగ్, ఇప్పుడంతా క్యాటరింగ్ ఎక్కువైపోతుంది కదా, క్యాటరింగ్, అలాగే కూరగాయల పెంపకము ఇత్యాది వస్తువులు, ఈ రస పదార్థాలు, ఇలాంటివన్నీ కూడా చంద్రుని యొక్క అధీనంలో ఉంటాయి. వృద్ధి చంద్రుడు అని చెప్పుకుంటున్నాం కదా, చాలా బ్రహ్మాండంగా ఉంటాయి అన్నమాట ఇవన్నీను. అలాగే బుధుడు అనగానే వ్యాపారానికి ప్రతీక అయిన బుధుడు అంటే ఆషామాషి అయిన కాదు. మాట తూచినట్టు మాట్లాడాలన్నా, ఒక వస్తువు అమ్మాలన్నా, కొనాలన్నా, ఆర్థిక రంగం అంతా కూడా ఇంచుమించుగా బుధుడి మీదే ఆధారపడి ఉంటుంది. తెలివికి ప్రతీక. ఇలాగా ఎన్నో రకాలైనటువంటి వాటికి బుధుడు ప్రతీక అవుతున్నాడు. ప్రింటింగ్ రంగము, పేపరు, అలాగే వ్యాపార వ్యవహారాలు, ఈ తూకంతో తూచేటటువంటివి, తెలివి పెట్టి ఆలోచించేవి, జ్ఞానానికి సంబంధించినవి, గురువుతో సమానమైన ఆయన బుధుడు కూడా
బుద్ధిలో బృహస్పతి అన్నట్టుగానే అదే బృహస్పతికి ధీటుగా ఉంటారు బుధుడు కూడా. బుధుడు ఇచ్చాటి వాటన్నిటికీ కూడా గణితము అత్యద్భుతంగా వస్తుంది, గణితం వీళ్ళకి. ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. మరి అటువంటి బుధుడు కూడా ఈ 2025లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వెరసి ఈ చంద్రుని యొక్క లక్షణాలు కానీ ఈ బుధుని యొక్క లక్షణాలు వెరసి మనకి కుజుని యొక్క లక్షణాలకి దారితీస్తున్నాయి. కుజుని లక్షణాలు ఏంటి అంటే పౌరుషము, ధైర్యము, సాహసము, ఉత్సాహము, ఒక ఉద్విగ్నతతో కూడినటువంటి సూరత్వం ఇత్యాదివన్నీ కుజుడికి ఉంటూ ఈ చంద్ర కళలు ఈ బుధుని యొక్క కళలు కూడా సమ్మిశ్రితం అవుతున్నాయి. అంటే చంద్రుడు పనిచేస్తున్నారు, అలాగే బుధుడు పనిచేస్తున్నారు, వెరసి కుజుడు కూడా పనిచేస్తున్నారంటే 3 గ్రహాల ఆధిపత్యం ఈ సంవత్సరం మీద పనిచేస్తూ ఉంది. కాబట్టి అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, కుజుడు భూమిపుత్రుడు. చెప్పాలంటే మైథలాజికల్ గా చెప్పాలంటే కుజుడు భూమిపుత్రుడు. భూదేవికి ఎంత ఓర్పు ఉంటుందో ఈయన ఆమె కుమారుడు కాబట్టి అంత సాహసోపేతంగా అంత ఫాస్ట్ గా ఉంటాడనమాట. అంటే వెరీ స్పీడ్. ఆ స్పీడ్ కి సంబంధించి చెప్పాలంటే కుజుడిని చెప్తాం. ప్రతిదానికి ఉత్తేజపడిపోతూ ఉంటాడు. కొంచెం కోపం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి అనాలోచితంగా పనులు చేస్తాడు. రక్షణ రంగంలో ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే ఈ రవాణా ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండే వాళ్ళకి బాగుంటుంది. ఎలక్ట్రానిక్ రంగంలో ఉండే వాళ్ళకి బాగుంటుంది. మీడియా రంగంలో ఉండే వాళ్ళకి బాగుంటుంది. ఇలా ఎన్నో విషయాలలో కుజుని యొక్క పాత్ర అత్యద్భుతంగా ప్రజలకు ఇచ్చేస్తుంది అనమాట. అయితే ఈ సంవత్సరం ఫలితాలు ఇలా ఉంటూ ఉండగా 2025వ సంవత్సరంలో 4వ తేదీ జన్మ తేదీగా కలిగిన వారికి లేదా లక్కీ నంబర్ గా కలిగిన వారికి, అలాగే 13వ తేదీన జన్మించిన వారికి గాని, 22వ తేదీన జన్మించిన వారికి గాని, 31వ తేదీన జన్మించిన వారికి గాని ఈ 2025వ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. 4వ నంబర్ అనంగానే మనకి రాహువు సూచితం అవుతున్నారు. రాహువు అనంగానే మనందరికీ తెలుసు అది ఒక మ్లేచ్ఛ గ్రహం. అంటే గ్రహాలకి కూడా ఈ జాతి వర్ణ కులాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అవన్నీ చెప్పుకోవాల్సిన పని లేదు. ఈ రాహు గారి యొక్క నేచర్ ఏమిటి, రాహు గారు ఎలాంటి పనులు చేస్తారు, ఏ ఏ లక్షణాలకి ఈయన కారకత్వం వహిస్తూ ఉంటారు, అంటే రాహు గారికి ఏ లక్షణాలు కలిగి ఉంటాయి అనే వాటన్నిటి మీద ఇప్పుడు మనం తెలియచెప్పుకుంటూ 2025వ సంవత్సరంలో ఈ రాహు గారి యొక్క నంబరు ప్రధానంగా లక్కీ నంబర్గా కానీ జన్మదినంగా కలిగిన వారికి ఏ విధంగా ఉండబోతోంది, అది శుభాశుభాల మిశ్రమమా, పూర్తిగా శుభాల, లేకపోతే ఏమైనా ఇబ్బందికరమైన ఫలితాల ఇత్యాదివి తెలుసుకోవడానికి ఇప్పుడు మనము తెలియచెప్పుకుందాము. 4 అనంగానే రాహు కదా, మరి రాహువు అనంగానే వారు మ్లేచ్ఛ గ్రహం అని చెప్తాము, ఛాయాగ్రహం అని చెప్తాము, మాయకి ఆయన కారకుడు అని చెప్పి తెలియచెప్తాము. అలాగే ఈ మాయాగ్రహం ఏమి చేస్తుందంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేస్తుంది. భ్రమింపజేస్తూ అది ఒక్కొక్కసారి తన యొక్క ఉనికిని తానే చెడగొట్టుకుంటుంది, ఒక్కొక్కసారి తన యొక్క ఉన్నతిని తానే తెచ్చుకుంటుంది. అంటే 2 విధాలుగా కూడా ఈ రాహు పనిచేస్తారు. ఏ విధంగా పనిచేస్తారు మనకి జ్యోతిష శాస్త్రంలోనే చెప్తారు. శనివత్ రాహువు, రాహు గారు శనిగారి లాగా ప్రవర్తిస్తారు అని. అంటే ఈ శనిగారి యొక్క లక్షణాలు ఎలా అయితే స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటాయో రాహు కూడా అలాగే ఉంటారు. కానీ ఇక్కడ ఆశ్రయించుకొని ఉంటారనమాట. తాను ఉన్న రాశిని ఆశ్రయించుకొని ఉంటారు, తనున్న నక్షత్రాన్ని ఆశ్రయించుకొని ఉంటారు. అలాగే తన యొక్క అధిపతి శనిగారిలాగా వ్యవహరిస్తూ ఉంటారు. నిజానికి రాహుకి అధిపతి దుర్గామ్మవారు. దుర్గామ్మవారిని పూజ చేస్తే రాహులో ఉండేటటువంటి దుష్టమైన లక్షణాలు మనకి ఏమన్నా ఆపాదింపబడుతున్నాయి అంటే అవన్నీ పోతాయి అన్నమాట. మరి 2025వ సంవత్సరంలో ఈ రాహు గారి నంబరు ప్రాతినిధ్యంగా కలిగినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతోంది అంటే ఇక్కడ 2 + 2 4 + 5 9 అవుతోంది వెరసి. అంటే చంద్రుడు, బుధుడు, కుజుడు వీళ్ళ ముగ్గురి యొక్క పాత్ర ఎంత ఉంటుందో రాహు పాత్ర కూడా అలాగే ఉంటుంది. మరి చంద్రుడు అనంగానే ఈ చంద్ర రాహువుల మధ్య మిత్రత్వం లేదు. వారి యొక్క కలయిక గాని వారి యొక్క దృష్టి గాని కొంత ఈ మానసికమైనటువంటి మతి మరుపుకి దారితీస్తుంది. ఒక్కొక్కసారి కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, ఏంటి వీళ్ళింత అయోమయంగా ఉన్నారా లేకపోతే అమాయకంగా ఉన్నారా అని అనుకుంటాం.
అటువంటి కలయిక అన్నమాట. అంటే ఈ చంద్రరాహువుల యొక్క కలయిక గాని స్థితి గాని మెదడు మీద ప్రభావాన్ని చూపించి వాళ్ళు ఎంత తెలివిగా ఆలోచిస్తూ ఉన్నప్పటికీ పైన చూపులకి మటుకు తెలివి లేని వారిలాగా కనిపిస్తూ ఉంటారు. అది మాయ. కానీ వాళ్ళు లోపల వజ్రంలాగా పనిచేస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. పైకి చూపరులకి మటుకు భ్రమ గొల్పిస్తారన్నమాట. అలాగే 5తో బుధుడితో కలుపుదామా రాహుని అంటే వాళ్ళిద్దరూ మిత్రవర్గమే అయినప్పటికీ, మిత్ర నక్షత్రాలు మిత్ర గ్రహాలే అయినప్పటికీ, మిత్ర నంబర్లే అయినప్పటికీ వారిద్దరి మధ్య కొంచెం నరాలకు సంబంధించినటువంటి వీక్నెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళ యొక్క స్థితులు బాలేకపోతే కానీ చిన్నపాటి ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు ఈ నరాలకు సంబంధించి తలనొప్పి రావడము, కాళ్ళల్లో నరాలు పట్టుకొని పోవడము, చేతుల నరాలు పట్టుకొని పోవడము, మనం ఒక్కొక్కసారి చలికి ఈ కాళ్ళు చేతులు కొంకర్లు పోయాయి అంటుంటాం చూడండి. ఆ లక్షణాలన్నీ కూడా ఈ రాహువు వల్లను బుధుడి వల్ల, వాళ్ళ కలయిక, దృష్టి ఇలాంటి వాటి వల్ల అన్నమాట. అయితే అందరికీ అలాగే ఉంటుందా అంటే అందరికీ ఉండదు. ఇది అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి దాని ఎఫెక్ట్ కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది తప్ప ప్రత్యేకంగా విపరీతమైన అనారోగ్యం అని చెప్పడానికి రాదు. అలాంటి పరిస్థితి ఉంటూ ఇక కుజుడితో రాహు కలిసినప్పుడు సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇక్కడ కలిశాయా అంటే దాని అర్థం ఏంటి? ఈ కాంబినేషన్స్ ఈ సంవత్సరం మొత్తము చంద్ర ప్రభావము, బుధుడి ప్రభావము, కుజుని యొక్క ప్రభావము ఉంటుంది. కాబట్టి ఆ 3 గ్రహాల ప్రభావాలు ఉంటూ ఉన్నప్పుడు రాహు గారు యొక్క స్థితి ఏ విధంగా ఉండబోతోంది అనే దానికి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కలవడం అంటే ఎలా కలుస్తాయి? ఆ నంబర్స్ దగ్గరగా వచ్చినప్పుడు కొద్దిగా ఆ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే వీటికి చక్కటి వైద్య సేవలు ఉన్నాయి కాబట్టి వైద్య సేవలు తీసుకున్నట్టయితే, ఔషధ సేవ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ లక్షణాలన్నీ తగ్గిపోతాయని చెప్పచ్చు. అలాగే మంచి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే రాహు గారు ఉన్నట్టుగా ఉండి ఉద్దాన స్థితికి తీసుకొని వెళ్తారు. ఉన్నట్టుగా ఉండి అంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోవడం, ఓవర్ నైట్ వాళ్ళు ఒక పెద్ద హీరో మాదిరి వాళ్ళున్న రంగంలో, కేవలం సినిమా రంగమో, కళారంగమో, లేకపోతే డ్రామానో, లేకపోతే ఇప్పుడు వచ్చే యూట్యూబ్లో ఇలాంటివన్నీ కాదు. ఉన్నట్టుగా ఓవర్ నైట్ వాళ్ళు ఒక పెద్ద స్టార్ అయిపోతారు అనమాట. 10 మందికి తెలిసిపోతారు ఉన్నట్టుగా ఉండి. అంటే ఏంటి? ఉవ్వెత్తున వచ్చేస్తుంది మంచి పేరు. అలాంటి పరిస్థితి ఉండడం గాని, అలాగే ఉన్నట్టుగా ఉండి అనారోగ్యం పాలవడం గాని, అంటే ఉద్దానం ఎంత ఎక్కువగా ఉంటుందో పతనం కూడా అలాగే ఉంటుంది. అంటే సర్పదోషాలు అలాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటాం కదా, అలాంటి దోషాలు ఏమన్నా వీరికి జన్మజాతకంలో కూడా ఉన్నట్టయితే కొంచెం అలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ముందస్తుగానే ఇవి గుర్తించుకోవాలి. కడుపు నొప్పి, రక్తానికి సంబంధించినటువంటి వ్యాధులు, బాధలు, నొప్పులు, రక్తస్రావము, గడ్డలు, శరీరంలో గడ్డలు కట్టడం, కంతులు ఏర్పడడం, కణతులు ఏర్పడడం, ఈ రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. కొంతమంది కణితి వచ్చిందండి అంటారు, కంతు వచ్చిందండి అంటారు. ఇలాంటివన్నీ. తర్వాత ఈ గొంతుకి సంబంధించిన వ్యాధులు, మాట సరిగ్గా రాకపోవడం, మాట తడబడిపోవడం, ఒక ఉద్విగ్న భరితమైనటువంటి ప్రసంగాలు చేస్తూ ఆ మధ్యలో ఏం చెప్తున్నారో ఏమిటో అనేది మర్చిపోవడం, ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే మంచికి మంచి ఉంది, చెడుకు చెడు ఉంది. ఈ విధమైనటువంటి లక్షణాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మరి ఇంకా ఏమన్నా మంచి లక్షణాలు ఉన్నాయా అంటే ఇంకా ఎటువంటి మంచి లక్షణాలు ఉంటాయి? శుభ దృష్టులు ఉంటాయి కొన్ని. అలాంటి శుభ దృష్టులు కూడా వీరి యొక్క జన్మించిన సమయంలో ఆ చార్ట్ వేసినప్పుడు గనక శుభకరమైన దృష్టులు గనక రాహు మీద ప్రసరించినట్లయితే అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు యజమానులుగా ఉంటారు. అలాగే పులుపు బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. ఒక MD హోదాలో ఉంటారు. పరిశోధనా రంగంలో మందులు తయారు చేయడంలో కానీ, కొత్త మందులు కనుక్కోవడంలో కానీ, ఇలాంటి వాటిట్లలో అత్యద్భుతమైనటువంటి సేవలు, మామూలు సేవలు కూడా కాదు, ప్రజోపయోగ కార్యక్రమాలు వీళ్ళు చేసినంతగా గురువు నంబర్ ఉన్నవారు కూడా చేయలేరు. అంత ఎక్సలెంట్గా చేసేస్తారు. రాహువు శుభకరమైన స్థితిలో వృషభ రాశిలో ఉచ్చలో గాని ఆ విధంగా ఉన్నట్టయితే, లేదా శుభ దృష్టులు పొంది ఉన్నట్టయితే ఇక అత్యద్భుతమైన స్థితిలో ఉంటారు. అతి తక్కువ సమయంలోనే పూర్తి పై స్థాయికి వెళ్ళిపోతారు. ముఖ్యంగా ఫ్యాక్టరీ యజమానులకి చెప్పుకోవాలి, మందుల తయారీ కంపెనీ MD లెవెల్లో ఉన్న వాళ్ళని చెప్పుకోవాలి. ఇత్యాది వారందరినీ
ఇంకా ఆ స్థాయికి తీసుకెళ్ళిపోతారనమాట. చిన్న వయసులోనే అతి పెద్ద హోదాలో కూర్చోబెట్టగలిగేటటువంటి స్థితి కూడా రాహుకు ఉంటుంది. అలాంటి స్థితులు కూడా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, ఈ అద్భుతమైనటువంటి నంబరు కొన్ని చెడ్డ లక్షణాలు ఉంటూ ఉన్నప్పటికీ అందరికీ శుభాశుభాలు వర్తిస్తూ ఉంటాయి. కొంతమందికి శుభాలు ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి ఇబ్బందికరమైనటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాంటి వారు ఏమి చెయ్యాలి అంటే, ఈ రాహుగ్రహ స్తోత్రాలు చదువుకుంటూ దుర్గామ్మ వారికి గనక పూజ చేసుకోవడము, స్తోత్రాలు చదువుకోవడం చేసినట్టయితే జీవితంలో పతనం అనేది లేకుండా ఉద్దానమైన స్థితికే వెళ్తారు అని చెప్పి సూచన చేస్తూ, ఈ 4వ నెంబర్ని తక్కువ అంచనా వేయొద్దు. వాళ్ళు మిత్రత్వానికి మంచి ఒక ఒబే అయ్యుంటారు, బంధుత్వాలకి ఒబే అయ్యుంటారు, అలాగే ఈ రాగబంధాలు, అనురాగ బంధాలు వాటికి ఒబే అయ్యుంటారు. వీళ్ళ మనసుకి కష్టం కలిగిస్తే మాత్రమే వీళ్ళు కొంచెం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. కఠినమైన నిర్ణయాలు వాళ్ళు తీసుకోకుండా వీరిని గనక ఈ 4వ నెంబర్న జన్మించిన వారిని, లేదా ఈ నెంబర్లలో 13, 22, 31 ఈ నెంబర్లలో జన్మించిన వారిని గనక ప్రేమగా చూసుకుంటూ ఉన్నట్లయితే ఈ అదృష్ట నంబర్ కలిగిన వారందరూ కూడా నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు వాళ్ళందరినీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక 13వ నెంబర్ గురించి చెప్పుకోవాలి అంటే, ఇక్కడ 1, 3 కాంబినేషను, అంటే సూర్యుడు గురువుకి సంబంధించినటువంటి కాంబినేషన్లో ఇక్కడ రాహు వస్తున్నారు. అంటే అద్భుతమైన తెలివితేటలు, కానీ దైవాన్ని నమ్మకపోవడం, కొంచెం నాస్తికత్వ భావాలు ఉంటూ ఉంటాయి, పితృవంశ దోషాలు ఉంటూ ఉంటాయి. ఇలాంటి వాటికి కొంచెం ఆ లక్షణాలు ఏమన్నా మనకి తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఇంట్లో ఐకమత్యం లేకపోవడం కానీ, పెద్దల పట్ల వినయ విధేయతలు తగ్గడం కానీ, ఇలాంటివి ఉంటూ ఉన్నప్పుడు కొంచెం ఇప్పుడు చెప్పినటువంటి రాహుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడము, దుర్గామ్మ వారి పూజ చేయడము చేసుకోవాలి. అలాగే 22వ తేదీ గురించి చెప్పాలంటే, ఇది ఒక సుపీరియర్ నంబర్, సుప్రీం నంబర్ అని చెప్తాం. అత్యద్భుతమైన నంబర్ అన్నమాట. ఇక్కడ ఈ 2 కలిపితే 4 అనేది తీసుకోకూడదు. 22ని 22గానే తీసుకోవాలి. చంద్రుడు 2 సార్లు రిపీట్ అవుతున్నారు ఇక్కడ. అయితే వెరసి 4 అవుతోంది కాబట్టి ఇక్కడ రాహు దగ్గర నేను ఈ నంబర్ని చెప్తున్నాను. కానీ 22 అనేది చాలా చాలా స్పెషల్ నెంబర్. ఆ రోజున జన్మించిన వారు ఉన్నత స్థితిలో ఉంటారు. కష్ట సుఖాలన్నీ కూడా చిన్న వయసులోనే పడతారు. ఎంత పేద కుటుంబంలో పుట్టినా కూడా అద్భుతమైన విజయాలు, అద్భుతమైన బాట వేసుకుని వీళ్ళు పైకి వచ్చేస్తారు. ఎటువంటి సందేహం లేదు. 22 అంత గొప్ప నెంబరు. అలాగే 31, మరి ఈ 22లో పుట్టిన వారికి కూడా ఈ 2025 చాలా బాగుంటుంది. సుప్రీం నంబర్ కదా, వాళ్ళకి ఏ సంవత్సరం అయినా కూడా అసలు వ్యతిరేకత అనేది లేదు. వాళ్ళ కృషే వాళ్ళ బలం, వాళ్ళ బలమే వాళ్ళ యొక్క అదృష్ట బాట. ఇక 31వ నెంబర్లో జన్మించిన వారికి ఇక్కడ కూడా గురువు గారు, రవి, వారిద్దరూ ప్రతీకగా ఉన్నటువంటి 4వ నెంబరు. వెనక్కి తిరిగి చూడక్కర్లేదు, అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. అయితే కొంచెం షుగర్ వ్యాధులు కానీ, ఈ పచ్చకామెర్లు, జీవితంలో ఒక్కసారైనా వీరికి పచ్చకామెర్లు వచ్చేటటువంటి స్థితి, అనారోగ్యం ఏమేమి చేస్తాయి అని చెప్పుకోవడానికి. అలాగే ఈ పక్కటెముకలు, శరీరంలో పక్కటెముకలు అంటాం కదా, రిప్స్, అలాంటి వాటికి ఏదైనా కొంచెం ఇబ్బంది కలగడం కానీ, అలాగే ఈ రిప్స్కి సంబంధించి, కిడ్నీస్కి సంబంధించి, అలాగే కిడ్నీలో స్టోన్కి సంబంధించి, పాదాల వాపుకి సంబంధించి, శరీరంలో నీరు పట్టడానికి సంబంధించి, పసుపు రంగుకి కూడా గురువుగారు ప్రాధాన్యత వహిస్తారు. ఇలాంటి వాటికి సంబంధించి, ఈ గొంతుకు సంబంధించిన టాన్సిల్స్ కానీ, లేకపోతే థైరాయిడ్ కానీ, ఇలాంటి వ్యాధులకి సంబంధించి, ఎందుకంటే రాహుతో కలుస్తున్నారు కాబట్టి ఇలాంటి వ్యాధులకి సంబంధించి చిన్నపాటి ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాల వ్యాధుల్ని మనము ఈ చిన్న చిన్న బిట్స్లో చెప్పలేం. వారి యొక్క జన్మ సమయాన్ని కూడా పరిశీలించి కానీ చెప్పకూడదు. పూర్తిగా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని డెస్టినీ నంబరు, డేట్, పుట్టిన డేటు, ఈ రెండింటినీ పరిశీలించి పెద్ద పెద్ద వ్యాధుల్ని చెప్పాలి. కానీ మనము ఓన్లీ లక్కీ నెంబర్ చెప్పేటప్పుడు పెద్ద పెద్ద వ్యాధుల గురించి చెప్పకూడదు. అయితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి వ్యాధులు, బాధలు అతి సూక్ష్మంగా ఈ నంబర్ వారికి టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అది కూడా జన్మజాతకాన్ని అనుసరించి మాత్రమే ఉంటాయి. మనము లక్కీ నెంబర్ చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పడానికి రాదు అని చెప్పి తెలియజేస్తూ, ఏది ఏమైనా ఔషధ సేవ మటుకు వీరికి తరచుగా అవసరం అవుతుంది ఏ సంవత్సరం అయినా కానీ అని చెప్పి తెలియజేస్తూ, 4వ నెంబరు లక్కీ నెంబర్గా, అలాగే 13వ నెంబరు, 22వ నెంబరు, 32వ నెంబర్లలో జన్మించిన వారికి కానీ, లక్కీ నెంబర్ కలిగిన వారికి కానీ 4 సంఖ్య ఈ 2025వ సంవత్సరంలో మంచి ఉద్దాన స్థితి వీరికి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు.